తెలంగాణ దశాబ్దాల కలను కేసీఆర్ చేశాడని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. నవంబర్ 29న కేసీఆర్ను ఖమ్మం జైల్లో పెట్టడం జరిగిందని, దీక్షా దివస్ చరిత్రను తిరగరాసిన రోజు శ్రీకాంత్చారి పాటు ఎందరో బలిదానాలతో ఢిల్లీ దిగి వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని చెప్పి ప్రధానంగా హరీష్ రావు తెలిపారు. నవంబర్ 29న సోషల్ మీడియాలో ఉద్యమ కాలం నాటి సంబంధించిన జ్ఞాపకాలను ఒక పోస్టు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఉన్న అన్ని గ్రామాల్లో కోతుల బెడద ఉండడంతో ఆందోళన చెందుతున్న పలు గ్రామాల ప్రజలు వెంటనే ఉన్నతాధికారులు పట్టించుకొని ఒక కోతుల బెడద నుంచి రక్షించాలని చెప్పి గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో సైతం ఏకగ్రీవం కావడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామ శివార్లో ఉన్న కూడవెల్లి వాగు సమీపంలో చోరీ జరగడంతో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా దొంగతనం చేసే దొంగలను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి.